నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో శాశ్వత దంతాల్ని మరిపించే ఇంప్లాంట్స్. ముఖంపై మచ్చలతో బాధపడుతున్నారా? పోషకాల గనులు మిలెట్స్, క్యాన్సర్కు సరికొత్త చికిత్స, కార్టిసెల్ థెరపీ, ఇంకా హెల్త్ టిప్. దంతాలు ఊడిపోతే వాటి స్థానంలో కట్టుడు పళ్ళు పెట్టించుకోవడం మనకు తెలిసిందే. అయితే ఈ కట్టుడు పళ్ళనేవి అంత సహజంగా ఉండకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆహార పదార్థాలు నమలడానికి, స్పష్టంగా మాట్లాడడానికి కుదరక అష్టకష్టాలు పడుతుంటారు. కట్టుడు పళ్ళు తరచూ జారిపోతూ ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఈ కష్ట నష్టాల్ని తప్పించేందుకు ఇవాళ దంత వైద్యంలో ఇంప్లాంట్స్ రూపంలో మనకు చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. శాశ్వత దంతాల్ని మరిపించే డెంటల్ ఇంప్లాంట్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొదట పాలపళ్ళు, తర్వాత అవి ఊడిపోయి వచ్చేవి శాశ్వత దంతాలు. ఇంతవరకు మనకు తెలిసిందే. కానీ శాశ్వత దంతాలు మనలో ఎంతమందిలో శాశ్వతంగా జీవితాంతం ఉంటున్నాయి? పేరుకు శాశ్వత దంతాలే అయినా అనేక కారణాల మూలంగా మనలో చాలా మందిలో నడివయసు దాటకముందే ఊడిపోతున్నాయి. ఒకప్పుడైతే ఊడిన దంతాల స్థానంలో కట్టుడు పళ్ళు పెట్టుకోవడం మినహా మరే పరిష్కారమూ ఉండేది కాదు. పక్కలకు కదిలిపోతూ నమలడానికి ఇబ్బంది పెట్టే కట్టుడు పళ్లతో అలాగే జీవితాన్ని నెట్టుకు రావాల్సి వచ్చేది. గట్టి పదార్థాలను కొరుకుతూ రుచిని ఆస్వాదించాలన్న కోరికను చంపుకోవాల్సి వచ్చేది. అయితే డెంటల్ ఇంప్లాంట్స్ రాకతో ఈ ఇబ్బందులన్నీ తీరిపోయాయి. దాదాపుగా శాశ్వత దంతాల్ని మరిపించే ఇంప్లాంట్స్ని వైద్యులు ఇవాళ 3వ తరం దంతాలని ముచ్చటగా పిలుస్తున్నారు. డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఒక చిన్న స్క్రూ లాగా ఉంటాయండి. ఎవరైతే పేషెంట్స్ పళ్ళు పుచ్చిపోవడం వల్ల కానీ లేదా విరిగిపోవడం, వేరే అదర్ కంప్లైంట్స్తో పన్ను తీయించుకున్నప్పుడు ఆ డెంటల్ ఇంప్లాంట్ అనేది ఎక్కడైతే పన్ను ఉండదో అక్కడ ఉన్న ఎముకలో ఇంప్లాంట్ అన్నది వేసి దాని మీద క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది. కట్టుడు పళ్ళు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి పెద్ద వయసు వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటాము. అన్ని పళ్ళు ఊడిపోయిన తర్వాత కానీ లేదా తీపించుకున్న తర్వాత పళ్ళ సెట్ అనేది కట్టించుకుంటారు. అది కట్టించుకున్న చాలామంది పేషెంట్స్ ఏమని చెప్తూ ఉంటారంటే, అది పెట్టుకోవడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, లేదా కదిలిపోతుంది తినేటప్పుడు, ఉదయమే పెట్టుకోవాలి, రాత్రి తీయాలి, ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఇంకొక కట్టుడు పళ్ళు ఫిక్స్డ్ బ్రిడ్జ్ అంటారు. ఎక్కడైతే పన్ను ఉండదో ఆ పన్నుకి అటువైపు ఇటువైపు ఆనుకుని ఉన్న పళ్ళని కొంచెం అరగదీసి దాన్ని సపోర్ట్ కింద తీసుకుని బ్రిడ్జ్ అనేది వేయడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ అనే కాన్సెప్ట్లో ఏంటంటే, పక్కన న్యాచురల్గా ఉన్న పన్నును మనం అరగదీస్తాం కాబట్టి పక్కన టూత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటివి ఏమీ లేకుండా డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఎక్కడైతే పన్ను ఊడిపోవడం జరుగుతుందో అక్కడ మాత్రం ఉన్న ఎముకలో ఈ ఇంప్లాంట్ అన్నది పెట్టి మనం క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది. డెంటల్ ఇంప్లాంట్ టైటానియం లోహంతో తయారయ్యే ఒక కృత్రిమ పదార్థం. ఇంప్లాంట్స్ని కూడా ఒకేసారి బిగించకుండా దశల వారీగా అమరుస్తారు. తొలి దశలో దంతాలు ఊడిపోయిన ప్రదేశాల్లో ముందుగా డ్రిల్ సాయంతో దవడ ఎముకలోకి చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. ఆ తర్వాత వాటిలో చిన్న చిన్న టైటానియం శీలల్ని అమరుస్తారు. ఇవే ఇంప్లాంట్స్. ఇవి దవడ ఎముకలో లోపలగా చిగురులోనే ఉండిపోతాయి. వీటిని అమర్చిన తర్వాత 6 నుంచి 8 వారాల పాటు అలాగే వదిలేస్తారు. ఈ సమయంలో ఆ శీల చుట్టూ ఎముక బాగా బిగిసి గట్టిపడుతుంది. పైన చిగురు కూడా మానిపోతుంది. ఇక 2వ దశలో శీల ఆధారంగా చిగురు మీద గుండీ వంటిది బిగిస్తారు. దీన్నే హీలింగ్ అబెట్మెంట్ అని పిలుస్తారు. 3వ దశలో దానిపైన కొలతలు తీసుకుని ఆ ప్రకారం పైకి కనిపించే దంతం తయారు చేసి బిగిస్తారు. దీంతో ఇంప్లాంట్ పూర్తవుతుంది. లోపల అమర్చిన టైటానియం శీల శాశ్వతంగా లోపలే ఉండిపోతుంది. పైన క్యాప్లో ఏదైనా సమస్య తలెత్తితే ఆ భాగం వరకు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈ ఇంప్లాంట్స్ అనేవి మనం టైటానియం అనే మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుందండి. టైటానియంనే ఎందుకు యూస్ చేస్తారు అంటే, టైటానియం ఒక నాన్ ఎలర్జిక్ మెటీరియల్. అలానే ఇది మన ఎముకతో ఇంటిగ్రేట్ అవ్వడానికి కానీ, మనం నవిలినప్పుడు వచ్చే ఫోర్సెస్ తట్టుకునే శక్తి కూడా ఈ టైటానియంకి ఉంటుంది. 95% టైటానియం ఇంప్లాంట్స్ సక్సెస్ రేట్ని చాలా వరకు పరిశోధనల్లో మనం చూస్తూ ఉన్నాము. డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి 2 రకాలుగా ప్లేస్ చేయడం జరుగుతుందండి. ఒకటి కన్వెన్షనల్ పద్ధతి, ఇంకొకటి గైడెడ్ పద్ధతి. కన్వెన్షనల్ పద్ధతిలో చిగురు మీద చిన్న కట్ లాంటిది ఇచ్చి ఒక చిన్న రంధ్రంలోంచి ఇంప్లాంట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. అది పెట్టిన తర్వాత కుట్లు వేస్తారు, దాని మీద క్యాప్ వస్తుంది. అదే గైడెడ్ పద్ధతి అన్నది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్. ఈ రోజుల్లో చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. కన్వెన్షనల్లో 15 నుంచి అరగంట వరకు టైం పడుతుంది ఇంప్లాంట్ వేయడానికి. అదే గైడెడ్ పద్ధతిలో అయితే ఒక ఇంప్లాంట్ వేయడానికి సుమారుగా 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. పేషెంట్ చాలా కంఫర్ట్, పెయిన్ ఫ్రీగా ఇంటికి వెళ్ళొచ్చు. ఎటువంటి కుట్లు కూడా గైడెడ్ పద్ధతిలో అనేవి ఉండవు.
మామూలుగా మనకు ఒక దంతం ఊడిపోయినప్పుడు దాని కింద ఉండే ఎముక క్రమేపీ తగ్గిపోతూ చివరికి పల్లంగా మారి ఖాళీ ప్రదేశం మిగులుతుంది. ఇలాంటప్పుడు కట్టుడు పళ్ళు పెట్టుకున్నా, బ్రిడ్జి పెట్టుకున్నా ఎముక క్షీణించిపోవడం అన్నది ఆగదు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుడు పళ్లకు, బ్రిడ్జిలకు బదులుగా ఇంప్లాంట్స్ని పెట్టించుకుంటే ఎముక నష్టం బాగా తగ్గుతుంది. ఇంప్లాంట్స్ కూడా శాశ్వత దంతంలాగా నిలిచిపోతాయి. గట్టిగా ఉండే పదార్థాలను నమలడానికి వీలవుతుంది. పక్కకు కదిలిపోవడం అన్న సమస్య ఉండదు కాబట్టి మాట కూడా స్పష్టంగా వస్తుంది. కట్టుడు పళ్ల మాదిరిగా రాత్రిపూట తీసి పెట్టుకోవడం అనే ఇబ్బంది ఉండదు. ఒకసారి ఇంప్లాంట్ కుదురుకుంటే అది ఇక జారిపోవడం, పడిపోవడం అన్న ప్రశ్నే ఉండదు. ఇన్ని సానుకూలతలు ఉన్నందువల్లే ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్కి బాగా ఆదరణ లభిస్తోంది. డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి సుమారుగా 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ నుంచి 70 నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా వేయించుకోవచ్చండి. కానీ పెద్ద వయసులో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అంటే డయాబెటీస్, హార్ట్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో అయితే ఇంప్లాంట్స్ వేయడం అనేది జరగదండి. ఇంచుమించుగా 16 సంవత్సరాలు ఆ పైబడిన వాళ్ళల్లో మాత్రమే వేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ ఎముక ఎదుగుదల ఆగిపోతుందో అంటే గ్రోత్ ఫేజ్ కంప్లీట్ అవ్వడం అంటారు, అది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంప్లాంట్ అనేది వేయించుకోవాలి. టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అనేవి పైన ఎముక అంటే మ్యాగ్జిల్లా అంటారు, దానిలో మాత్రమే టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అనేవి పెడతారు. చాలామంది పెద్ద వయసు వాళ్ళల్లో ముందు ఉన్న ఎముక అంతా అరిగిపోవడము, ఇంప్లాంట్స్ వేయడం కొంచెం కష్టంగా ఉంది అలా అని చెప్తూ ఉంటారు. వాళ్ళల్లో ఏం చేస్తామంటే ఎక్కడైతే ఎముక కొంచెం బలంగా ఉందో అక్కడ ఇంప్లాంట్స్ వేసుకొని, టెరిగాయిడ్ అనేది చివర ఉంటుంది, మ్యాగ్జిల్లాకి చివరిలో ఉంటుంది, అక్కడ ఉండే ఎముక గట్టిగా ఉండడం వల్ల అందులో ఇంప్లాంట్ వేస్తే అది ఫోర్సెస్ని తట్టుకోగలుగుతుంది. దాన్ని సపోర్ట్ కింద తీసుకొని ఫిక్స్డ్ పళ్ళు అనేవి కట్టడం జరుగుతుంది. ఇంప్లాంట్ వేయించుకున్న వెంటనే పెట్టించుకోవచ్చండి క్రౌన్స్ అనేవి, కానీ అవి టెంపరీగా మాత్రమే పెడతాము. ఇంప్లాంట్ వేయించుకున్న 3 నుంచి 6 నెలల మధ్యలో ఇంప్లాంట్ మన ఎముకతో ఇంటిగ్రేట్ అవుతుంది. అలా ఇంటిగ్రేట్ అయిన తరువాత మాత్రమే పర్మనెంట్ క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది. డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత చాలామంది మళ్లీ తమ పాత అలవాట్లలోకి వచ్చేస్తుంటారు. పొగ తాగడం, పాన్, జర్దాలు, గుట్కాలు నమలడం చేస్తుంటారు. ఇంప్లాంట్ సహజ దంతం కాదు కాబట్టి దానికొచ్చిన నష్టమేమీ లేదనుకుంటారు. ఇలాంటి చెడు అలవాట్ల మూలంగా నోటి లోపల ఆరోగ్యం దెబ్బతిని ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంది. ఇవి చివరకు ఇంప్లాంట్ కదిలిపోయేలా చేస్తాయని గుర్తుంచుకోవాలి. అలాగే హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యల మూలంగా కూడా ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక జబ్బుల్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. మన నోటిని ఎంత ఆరోగ్యంతో ఉంచుకుంటే ఇంప్లాంట్స్ కూడా అంత ఎక్కువ కాలం మన్నుతాయి. మచ్చ అంటే మనకు ఎక్కడలేని చిరాకు. మేని ఛాయకు భిన్నంగా గాఢమైన వర్ణంలో ఒంటిపై అక్కడక్కడ మచ్చలు కనిపించడాన్ని భరించలేం. ఇక అందమైన ముఖం మీద మచ్చలు కనిపించడాన్ని అస్సలు సహించలేం. ముఖ్యంగా టీనేజ్, యుక్త వయసులోని అమ్మాయిలు, అబ్బాయిలకు ఈ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎలాగైనా మచ్చల్ని వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అందమైన ముఖంపై అందవిహీనంగా కనిపించే పిగ్మెంటేషన్ మచ్చల్ని తొలగించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖం పైన నల్ల మచ్చలు చాలా కారణాలు ఉంటాయి. చాలా కామన్గా తీసుకోగలిగితే ఫస్ట్ మంగు మచ్చలు. మంగు మచ్చలు అంటే మనం ఇంగ్లీష్లో మెలాస్మా అంటాం. ఇవి 3 గ్రేడ్లు ఉంటాయి. సూపర్ఫిషియల్ అంటే చర్మం పైన, చర్మం కింద, చర్మం అడుగు భాగాన, అంటే ఎపిడర్మల్, డర్మల్ అండ్ మిక్స్ టైప్ అన్నమాట. ఇవి ఎండ నుంచి ఎక్కువగా తిరిగే వాళ్ళల్లో, ఆడవాళ్లలో హార్మోన్స్ వల్ల, పోస్ట్ డెలివరీ ప్రెగ్నెన్సీ వల్ల, లేదంటే సైకాట్రిక్ మెడిసిన్స్ వల్ల, జన్యు పరంగా కూడా ఈ మంగమచ్చ స్టార్ట్ అవుతాయి. ఇవి ఎక్కువ తెల్లగా ఉన్న వాళ్ళలో మనకు గుర్తించవచ్చు. ఇవి స్టార్ట్ అవుతే మనము ఇవి కాస్మెటిక్ ఇష్యూ తప్ప ఇది హెల్త్ కన్సర్న్ కాదని చెప్పొచ్చు. ఈ మంగమచ్చ స్టార్ట్ అవుతూనే మనం ఎంత ఎండ నుంచి దూరంగా ఉంటే అంత తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది. అండ్ దీంతోపాటు మనం సన్ స్క్రీన్ వాడుకొని కోజిక్ యాసిడ్ కానీ టన్నిస్మిక్ యాసిడ్ క్రీమ్స్ వాడుకుంటుంటే ఈ మంగమచ్చలు త్వరగా బయటపడవచ్చు. హార్మోనల్ ఇష్యూస్, పోస్ట్ డెలివరీ లేదంటే ప్రెగ్నెన్సీలో వచ్చే మంగమచ్చలు అవి కొంచెం స్లోగా తగ్గుతుంటాయి. సో వీటికి లేజర్స్ కంటే టన్నిస్మిక్ యాసిడ్ పీల్ కానీ కాస్మెలాన్ పీల్స్ కానీ బాగా ఉపయోగపడతాయి. ఇది మనం హార్మోనల్ ఎండ నుంచి వచ్చే పిగ్మెంటేషన్ మధ్యలో వస్తుంది. తగ్గిపోయేంత వరకు ఓపిక్గా సన్ స్క్రీన్స్, డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ వాడుకోవడం వల్ల మనం ఈ మంగమచ్చలు తగ్గడానికి మనం హెల్ప్ చేయవచ్చు. ఈ మంగమచ్చల్లో మనం స్టిరాయిడ్ క్రీమ్స్, బ్లీచింగ్ ఏజెంట్స్ అంటే రాత్రి తెల్లగే క్రీమ్స్ అస్సలు వాడకూడదు. రెండో రకమైన పిగ్మెంటేషన్ రీల్స్ మెలనోసిస్, అంటే కాస్మెటిక్స్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్. అంటే ఇంకాక మంగమచ్చల కోసం చెప్పిన స్టిరాయిడ్ క్రీమ్స్ కానీ హైడ్రోకెనాన్ అనే బ్లీచింగ్ ఏజెంట్స్ కానీ ఇది వాడటం వల్ల ముఖమంతా ఒక రకమైన నలుపు నుంచి బ్లూ కలర్ అంటే నలుపు అండ్ నీలం రంగు మధ్యలో
చాలా స్టబ్బన్గా అంటే చాలా థిక్గా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిపోతుంది. కొంచెం ఎండలో తిరిగినా ఇంకెక్కువ అవటం, ఏమైనా కాస్మెటిక్స్ వాడితే ఇంకా నలుపు ఎక్కువ అవటం అంటూ అవుతుంటుంది. సో ఇట్లా వీటిల్లో రీల్స్ మెలనోసిస్ అంటే కాస్మెటిక్స్ నుంచి వచ్చే పిగ్మెంటేషన్. ఈ పిగ్మెంటేషన్ ఇది రాగానే మనం ఎటువంటి స్ట్రాంగ్ ఫేస్ వాష్లు కానీ ఇంకా డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ వాడకపోవటం మంచిది. సింపుల్ ఒక మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ వాడుకొని హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ట్రాన్ఎస్మిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ బేసిక్ గ్లైకోలిక్ పీల్స్ కానీ డాక్టర్ని సంప్రదించి చేయించుకోగలిగితే రీల్స్ మెలనోసిస్ నుంచి మనం త్వరగా బయటపడవచ్చు. దాంట్లో ఇప్పుడు రీల్స్ మెలనోసిస్లో స్టెరాయిడ్ ఉంటే మాత్రం అది చర్మం పర్మనెంట్గా తింజేసి కొంచెం ఎండలన్నా ఇంకా నలిపోవటం, కొంచెం ఎండలన్నా ఇంకా చర్మం ఎరిపోవటం అంటూ స్టార్ట్ అవుతుంటాం. సో మనం వాడే కాస్మెటిక్స్లో 2 నిమిషాలు మనం చెక్ చేసుకోగలిగితే అవి స్టెరాయిడ్సా లేదంటే వాటిల్లో బ్లీచింగ్ ఏజెంట్స్ ఉన్నాయా, అంటే మనం చర్మం మీద వాడిన క్రీమ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని మీకు డౌట్ ఉంటే దగ్గర ఉన్న డాక్టర్ని మనం కన్సల్ట్ చేస్తే అసలు వాడాలో లేదో చెప్తుంటారు. సో ఈ పిగ్మెంటేషన్ మనం డల్ చేయడానికి క్రీమ్స్, అప్పుడు మైల్డ్ డాక్టర్ సూపర్విజన్లో స్టెరాయిడ్ క్రీమ్స్, ఇంకా అవసరమైతే స్కిన్ కిందకి ఇంజెక్షన్స్, లేజర్స్ బట్టి మనం పోస్ట్ ఇంప్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటే ప్రొజర్ తర్వాత వచ్చే పిగ్మెంటేషన్ మనము బయటపడవచ్చు. ఆధునిక జీవనశైలి మన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేసింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్త కుప్పలా మార్చేస్తున్నాం. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం మొదలుకుని హై బీపీ, షుగర్ జబ్బుల వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ జీవనశైలి వ్యాధుల తాకిడిని తట్టుకునేందుకు, వాటి నుంచి బయటపడేందుకు మళ్ళీ మనం పాతతరం అలవాట్ల వైపు మొగ్గు చూపడమే పరిష్కారమని, ఇందుకు చిరుధాన్యాలు శ్రేష్టమని చెబుతున్నారు నిపుణులు. చిరుధాన్యాలతో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ అనేవి చాలా ఎక్కువగా ఫేమస్ అయిపోయాయి. మిల్లెట్స్ అంటే మనకు అందులో చాలా వెరైటీ ఉంటాయి అన్నమాట. లైక్ జొన్నలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, రాగులు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్, కీన్వా అంటుంటారు. సో ఇవేంటంటే మనకు హోల్ గ్రెయిన్స్ అన్నమాట. అంటే ఎక్కువ శాతము దీనికి పాలిషింగ్ అనేది చేయరు. మామూలుగా మనం రైస్, గోధుమలు తీసుకుంటే కనుక మనము ఇప్పుడు తినే రైస్ టోటల్ ప్యూర్ వైట్గా సన్నగా ఉంటుంది. అందులో ఏంటంటే ఆల్మోస్ట్ 80 to 90% న్యూట్రియంట్స్ అనేవి టోటల్గా లాస్ ఉంటాయి. తినేది మనం మాత్రం ఓన్లీ స్టార్చ్ ఆర్ కార్బోహైడ్రేట్ అన్నమాట. సో ఆ కార్బోహైడ్రేట్లో కూడా మనకు బి విటమిన్స్ మెయిన్ మనము ఈ చిరుధాన్యాలు అంటే హోల్ గ్రెయిన్స్, సీరియల్స్ ఎప్పుడైతే తీసుకుంటామో, మిల్లెట్స్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, మెయిన్ బి విటమిన్స్ కోసము రిఫైనింగ్ అనేది ఎప్పుడైతే చేస్తారో బి విటమిన్స్ టోటల్ లాస్ అయిపోతుంది. సో మనకు మిల్లెట్స్లో ఏంటంటే ఈ బి విటమిన్స్ న్యాచురల్గా అలాగే ఉండిపోతాయి, డీప్గా రిఫైనింగ్ చేయరు కాబట్టి మనకు పీచ్ పదార్థం అనేది కూడా అలాగే ఉంటుంది. జొన్నలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, రాగులు కానివ్వండి, ఇలాంటి మిల్లెట్స్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్క మిల్లెట్లో మనకు మంచి పీచు పదార్థం అంటే ఫైబర్ కంటెంట్తో పాటు ఎస్పెషలీ బి విటమిన్స్ అనేవి ఇంటాక్ట్గా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరికైతే కార్డియోవాస్కులర్ డిసీజ్ హై రిస్క్ ఉంటుందంటే జెనెటికల్లీ ఆర్ ఎవరికైతే పేరెంట్స్కి కానివ్వండి, హెరిడిటరీగా ఎవరికైతే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఈవెన్ క్యాన్సర్ రిస్క్ కూడా చాలా వరకు మనకు ఈ మిల్లెట్స్ చాలా వరకు తగ్గిస్తూ ఉంటాయి. ఎస్పెషలీ మన ఇండియన్స్ డైట్లో అంటే మనము వెజిటేరియన్స్ కనుక తీసుకుంటే మిల్లెట్స్ మనకు మంచి ప్రోటీన్ సోర్స్గా కూడా చాలా వరకు పనికొస్తుంది. సో ఈ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, పీచ్ పదార్థం అన్నీ కూడా మనకు మిల్లెట్స్లో ఉంటాయి కాబట్టి మనము వీక్లీ అట్లీస్ట్ 2 to 3 times కనుక మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ నుంచి దూరంగా ఉండొచ్చు. మన శత్రువు బలహీనుడైతే సాధారణ సైన్యంతో అతన్ని సులువుగానే మట్టు పెట్టొచ్చు. అదే శత్రువు అరివీర భయంకరుడైతే తనని మట్టు పెట్టడానికి కమాండో లాంటి చురుకైన, సమర్థవంతమైన సైనికుల్ని దించాల్సి ఉంటుంది. ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్లపై పోరులో డాక్టర్లు ఇప్పుడు ఇదే సూత్రాన్ని అమల్లో పెడుతున్నారు. క్యాన్సర్ల చికిత్సలో తాజాగా అందుబాటులోకి వచ్చిన కార్టిసెల్ థెరపీ అలాంటిదే. మన రక్తంలో సైన్యంలా పోరాడే తెల్ల రక్త కణాల నుంచి కీలకమైన టీ సెల్స్ని తీసుకుని వాటికి జన్యుపరమైన మార్పులు, చేర్పులు చేసి ఆపై క్యాన్సర్ కణాలపైకి గురిపెట్టి ప్రయోగించడం అనేది ఈ థెరపీలోని మూల సూత్రం. క్యాన్సర్ కణాల భరతం పట్టే కార్టిసెల్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కార్టిసెల్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి?
మన రోగనిరోధక శక్తిలో అత్యంత ముఖ్యమైన ఈ 2 కణాలండి, అవి బి లింఫోసైట్ కణాలు మరియు టీ లింఫోసైట్ కణాలు. ఈ టీ లింఫోసైట్ కణాలు ఏంటంటే కనుక మన ఒంట్లోకి ఏమైనా క్యాన్సర్ కణాలు ఏర్పడినప్పుడు వాటిని అంతమొందించడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే ఆ క్యాన్సర్ని మనం వైద్యం చేసినప్పుడు కానీ దాని తర్వాత కొన్ని రకాల మొండి క్యాన్సర్లు ఏంటంటే కనుక ఈ క్యాన్సర్ కణాలు వాటి ఆత్మరక్షణ కోసం వాటి పొర మీద మనకి ఒక రిసెప్టార్స్ లాంటివి తయారు చేసుకున్నప్పుడు ఈ టీ లింఫోసైట్ కణాలు మనకి ఆ క్యాన్సర్ కణాలని గుర్తించలేవు. అలాగా మనకి కొన్ని క్యాన్సర్లు ఏంటంటే మొండి క్యాన్సర్ల కింద ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ క్యాన్సర్ కణాలని టీ లింఫోసైట్ కణాలు మనం అంతమొందించలేము అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రకమైన మనకి బ్లడ్ క్యాన్సర్లకి ఈ కార్ టీ సెల్ థెరపీ అనే పద్ధతి మనకు అందుబాటులోకి వచ్చిందండి. ఇదేంటంటే కనుక పేషెంట్ యొక్క కణాలనే మనం సేకరించి దాన్ని మనం జన్యుపరంగా మార్చి మళ్ళీ మనకి పేషెంట్కి ఇవ్వడం ద్వారా మనం కార్ టీ సెల్ థెరపీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి క్యాన్సర్లలో కార్ టీ సెల్ థెరపీని వాడుతున్నారు? ఈ కార్ టీ సెల్ థెరపీని మనం అతి ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాలైన అతి ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్లు, అంటే రిలాప్స్డ్ మల్టిపుల్ మైలోమా, మల్టిపుల్ మైలోమాకి మనం వైద్యం చేసాము, దాని తర్వాత మూలకణ మార్పిడి కూడా చేసాము, దాని తర్వాత తిరగబెట్టింది అనుకోండి, అలాంటి పద్ధతుల్లో మనం కార్ టీ సెల్ థెరపీ ఇస్తాం. అంతేకాకుండా రిలాప్స్డ్ హాజ్కిన్ లింఫోమా, మనం గడ్డలకు వచ్చిన క్యాన్సర్లు కూడా మనకి తిరగబెట్టినప్పుడు మూలకణ మార్పిడి కూడా అయిన తర్వాత కూడా మనకి ఏం వైద్యం చేయాలో మనకు అవకాశాలు లేనప్పుడు మనం కార్ టీ సెల్ థెరపీ ఇస్తాం. కొన్ని రకాల ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్లు అంటే ప్రీ బీ సెల్ మరియు బీ సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియాల్లో కూడా మనం ఈ కార్ టీ సెల్ థెరపీ పద్ధతిని మనం వినియోగించి జబ్బును అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంకా క్లినికల్ ట్రయల్స్లో మనకి కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్, సిస్టమిక్ స్క్లీరోసిస్ కానీ సార్గాడియోసిస్ కానీ లేదంటే కనుక మల్టిపుల్ స్క్లీరోసిస్, ఎస్ఎల్ఈ లాంటి ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో కూడా మనకి కార్ టీ సెల్ థెరపీ మనకి బాగా అసలు ఆ జబ్బులు అదుపులో లేనప్పుడు ఏంటంటే ఇవ్వవచ్చు అని చెప్పి కొన్ని రకాల క్లినికల్ ట్రయల్ దశల్లో ఉంది. కానీ ముందు చెప్పుకున్న రిలాప్స్డ్ మైలోమా కానీ లింఫోమా కానీ లేదంటే ప్రీ బీసెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా జబ్బు తిరగబెట్టినప్పుడు కూడా మనం ఈ కార్ టీ సెల్ థెరపీ పద్ధతి ద్వారా మనం జబ్బును అదుపులో పెట్టుకోవచ్చు. కార్ టీ సెల్ థెరపీ విధానం ఎలా ఉంటుంది? కార్ టీ సెల్ థెరపీ అంటే ఏంటంటే ఇక్కడ అతి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక మనం పేషెంట్ యొక్క కణాలని మనం సేకరించి దాన్ని జన్యుపరంగా మార్చి మనం ఆ క్యాన్సర్ కణాలని ఫైట్ చేసేందుకు బలపరిచి మళ్ళీ మనం ఆ పేషెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు మామూలుగా రక్తం సేకరించినట్టే పేషెంట్ యొక్క రక్తాన్ని మనం సేకరిస్తామండి. పేషెంట్ యొక్క రక్తాన్ని సేకరించిన తర్వాత ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ టీ లింఫోసైట్ కణాలని మనం వేరుపరుస్తాం. ఆ టీ లింఫోసైట్ కణాలని మనం వేరుపరిచిన తర్వాత కార్ అంటే కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అని కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. అది మనం ట్రాన్స్డక్షన్ పద్ధతి ద్వారా ఒక వెక్టర్ అంటే ఒక లెంటీ వైరస్ని ఒక దాని ద్వారా ప్రాసెస్ చేయటం ద్వారా ఈ కార్ రిసెప్టార్స్ని మనం మన పేషెంట్ యొక్క టీ లింఫోసైట్ల మీదే మనం అమర్చడం అనేది జరుగుతుంది. ఇదంతా మనం ల్యాబొరేటరీలోనే చేస్తూ ఉంటామండి. సో ఆ పేషెంట్ యొక్క లింఫోసైట్స్ మీద మనం ఈ కార్ రిసెప్టార్స్ మనం అమర్చిన తర్వాత దాని యొక్క సంఖ్య కూడా మనం పెంచుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న క్యాన్సర్ సెల్స్ని ఎఫెక్టివ్గా మనం అంతమొందించడానికి దాని సంఖ్య పెంచుకోవడానికి మనం ల్యాబ్లోనే మనం చేస్తాం. దాని సంఖ్య పెంచుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ ప్రోడక్ట్ని మళ్ళీ మనం పేషెంట్కి మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదంతా మనం ఆ పేషెంట్ నుండి రక్తం సేకరించి ల్యాబ్లోనే మనం వాటిని కార్ రిసెప్టార్స్ అమర్చి దాని తర్వాత దాని సంఖ్యను కూడా పెంచుకోవడం ద్వారా మళ్ళీ మన పేషెంట్కి ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కేవలం పేషెంట్ యొక్క కణాలనే మనం వేరుపరిచి దాన్ని జన్యుపరంగా మార్చి కార్ని అమర్చి మళ్ళీ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదంతా దాదాపు మనకి సేఫ్ ప్రొసీజర్ అని చెప్పుకోవాలి. కార్ టీ సెల్ థెరపీ సురక్షితమేనా? పేషెంట్ యొక్క కణాలనే మనం వేరుపరుస్తున్నామండి. దాన్నే మళ్ళీ మనం జన్యుపరంగా మార్చి మళ్ళీ మనం పేషెంట్కి ఇచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ మిగతా అలోజెనిక్ మూలకణ మార్పిడిలో లాగా గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ కానీ గ్రాఫ్ట్ రిజెక్షన్ కానీ యొక్క అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మిగతా ప్రమాదకరమైన ట్రీట్మెంట్తో పోలిస్తే కార్ టీ సెల్ థెరపీ అనేది మనకి మిగతా సేఫ్ అనే మనం చెప్పుకోవాలి. కార్ టీ సెల్ థెరపీకి పరిమితులు ఏమైనా ఉన్నాయా? ఈ కార్ టీ సెల్ థెరపీ యొక్క ముఖ్య దుష్ప్రభావాలు కొన్ని ఉన్నాయండి. మిగతా అంటే ఇది సేఫ్ ప్రొసీజరే కానీ మిగతా వైద్యంలాగే దీనికి కూడా మనం కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. దీంట్లో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక సైటోకైన్ స్టామ్ ఆర్ సైటోకైన్ రిలీజ్ సిండ్రోమ్. ఇదేంటంటే ఎప్పుడైనా కార్ టీ సెల్ థెరపీ మనం లోపల ఇచ్చినప్పుడు అది పనిచేసేది కూడా ఏంటంటే సైటోకైన్స్ అన్ని కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేయడం ద్వారా అవి వెళ్ళి మన క్యాన్సర్ కణాలను అంతమొందించడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఎప్పుడైనా కానీ ఈ సైటోకైన్స్ యొక్క విడుదల అనేది ఎక్కువ అయిందనుకోండి, అలాంటప్పుడు తొలి దశలో ఏంటంటే కనుక మనకి ఫ్లూ లైక్ సిమ్టమ్స్, కొద్దిగా దగ్గు రావటం కానీ, కొద్దిగా జ్వరం రావటం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ మనం చూస్తూ ఉంటాము. అలాగే కొద్దిగా సైటోకైన్స్ యొక్క విడుదల ఎక్కువగా ఉన్నట్లయితే అనుకోండి, మనం ఏంటంటే ఆ పేషెంట్లో కొద్దిగా ఆక్సిజన్ యొక్క శాతం తగ్గిపోవటం కానీ, లేదంటే కనుక గుండె యొక్క మార్పిడి, కొద్దిగా గుండె యొక్క వేగం మార్పిడి కానీ, గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ మనం చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సైటోకైన్ స్టామ్ యొక్క లక్షణాలు అనమాట. ఈ లక్షణాలు కూడా మనం మరీ తీవ్రంగా ఉండుంటే కనుక ఐసీయూలో మేనేజ్ చేసుకుంటాం, లేదంటే స్టీరాయిడ్ అనేది ఇచ్చి మనం దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. కొంతమందిలో మనకేంటంటే దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు, ఐక్యాన్ అంటామండి, ఇమ్యూన్ కాంప్లెక్స్ అసోసియేటెడ్ న్యూరలాజికల్ సిండ్రోమ్. దీంట్లో ఏంటంటే తొలి దశలో అయితే కనుక మనకి ఎదుటి వ్యక్తులను గుర్తుపట్టలేకపోతాం కానీ, రోజు చేసే పనులు చేయడంలో ఇబ్బంది ఉండటం కానీ, కొంతమందిలో ఏంటంటే నరాలు ప్యారలైజ్ అవటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. మరీ దీని యొక్క తీవ్రంగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఫిట్స్లో కూడా రావటం కూడా మనం చూస్తూ ఉంటామండి. సో ఇవన్నీ కూడా మనం అదుపులో పెట్టుకోగలిగే లక్షణాలే అండి. జాగ్రత్తగా చూసుకుని వైద్యం చేసుకున్నట్లయితే ఇవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. స్టెరాయిడ్ అవటం ద్వారా కంట్రోల్ అవుతాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటంటే టొసిలిజుమాబ్ అని ఒక ఇంజెక్షన్ కూడా ఉంటుంది. అది ఇచ్చినట్లయితే కనుక ఈ దుష్ప్రభావం కూడా మనం అదుపులో పెట్టుకుని ఆ కార్టీసెల్ యొక్క పనితనాన్ని మనం పెంచుకుని శుభ్రంగా పేషెంట్ యొక్క జబ్బును మనం తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. కార్టీసెల్ థెరపీని బ్లడ్ క్యాన్సర్ రోగులకు నిజంగా ఒక వరం అని చెప్పుకోవాలి. కార్టీసెల్ థెరపీ ద్వారా లింఫోమా, లుకీమియా, మైలోమా వంటి ప్రాణాంతక క్యాన్సర్లకు చక్కగా చికిత్స చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. కామెర్లతో బాధపడుతున్నప్పుడు ఒక పెద్ద చెంచాడు కలబంద గుజ్జుకి కొద్దిగా సైంధవ లవణం కలిపి తీసుకోండి. కామెర్లు త్వరగా తగ్గుముఖం పడతాయి.